జై శ్రీమన్నారాయణ. టాక్ టీజీ స్టూడియోకి నమస్కారం. అలానే నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఈరోజు మీకు నేను చెప్పాలనుకుంది ఏంటంటే మరుగుమందు. ఈ మరుగుమందు అసలు ఏంటి, అసలు ఈ మరుగుమందు ఏంటి, అసలు దేనికి పెడతారు, ఎవరెవరు ఎందుకు పెడతారు అనే దాని గురించి ఒకసారి చూసినట్లయితే కనుక మరుగుమందు అనేది మీరు చూసినట్లయితే కనుక మనకి నేను మీకు శాంపుల్ చూద్దాం అసలు ఎట్లా ఉంటుంది ఇది అనేది నాకు తీసుకొచ్చాను అనమాట. అసలు ఈ మరుగుమందు ప్రత్యేకించి ఏంటంటే అందరూ కూడా పౌడర్ని చూసుంటారు. ఈ మరుగుమందు పౌడర్ కాదు, ఇవి ఆకులు. ఈ మరుగుమందు ఏంటంటే ఇట్లా ఆకులు ఉంటాయి అన్నమాట, ఈ టైప్లో ఉంటాయి. ఈ ఆకుల్ని మీకు చూపించాలని తీసుకొచ్చా. దీంట్లో వచ్చేసి దాదాపుగా 21 రకం కలుస్తుంది. మనకి వినాయక చవితిలో పత్రిని అంటారు, 21 పత్రిని అంటారు అనమాట. ఆ పత్రిని లాగానే ఈ మరుగుమందుకు కూడా 21 రకాల మూలికలు, చెట్టు క్రియలు, ఆకులు కలుస్తాయి. ఇన్ని రకాలు కలిస్తేనే మరుగుమందు. ఇవి మీకు రా మెటీరియల్ అనమాట. ఇవి పచ్చివి. ఈ పచ్చివి ఎందుకు తీసుకొచ్చా అంటే పౌడర్ కాదు, పచ్చివి. ఈ పౌడర్ చేసి ఇవ్వాలన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మరుగుమందు అనేది మనము చూస్తుంటాం, చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్తాను మీకు. ఇప్పుడు మరుగుమందు అనేది ఇచ్చే విధానం, తీసుకునే విధానం ఏంటి, అసలు దేనికి వాడతారు అనేది. అంటే ఇప్పుడు మరుగుమందు అనేది ఆడపిల్లల్ని వశపరుచుకోవడానికి, మగపిల్లల్ని వశపరుచుకోవడానికి, డబ్బులు బాగా ఉన్న వాళ్ళని చూసి వాళ్ళని వశపరుచుకోవడానికి మరుగుమందుని బాగా యూజ్ చేస్తారు. ఈ కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు, చెడు వ్యసనాలకి అలవాటుపడ్డటువంటి వాళ్ళు కూడా మరుగుమందుని బాగా యూజ్ చేస్తున్నారు. ఆఫీసర్లో లేకపోతే ఎక్కడైనా కొలిప్స్గా ఉంటే అలా ఎక్కడైనా కొలికులకి కానీ, హెచ్ఆర్లకు కానీ, ఇలాంటి వాళ్ళ దగ్గర, ఐటీ కంపెనీస్లోనూ ఇక్కడ చాలా రకాలుగా చాలా దగ్గరగా ఉంటే కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరి దగ్గర కూడా ఈ మరుగుమందు అనేది యూజ్ చేయడం వల్ల వాళ్ళ వైపు వశమైపోతారు. వాళ్ళు ఏది చెప్తే అది, ఎవరైతే మరుగుమందు పెడతారో వాళ్ళకి, ఎవరైతే పెట్టించుకుంటారో వాళ్ళు వీళ్ళకెళ్ళి లొంగేలాగా, వాళ్ళు ఏది చెప్తే అది వీళ్ళ మాటలు ఉండేలాగా ఉంటారు. దీనికోసమే మరుగుమందు అమ్ముతుంటారు చాలా దగ్గర. ఈరోజు మొన్న మధ్య చూసినప్పుడు ఆన్లైన్లో కూడా మరుగుమందు దొరుకుతూ ఉంది. ఎంత అమౌంట్ ఆయన రాసి పెడతాడు, ఆ అమౌంట్ వీళ్ళు పంపిస్తే ఎక్కడ ఉంటారు గురువు గారు, మరి ఆ గురువు గారు మరుగుమందు పంపిస్తారు. అది ఎంతవరకు పనిచేస్తుందా లేదా అనేది ఇక వీళ్ళు గమనించుకోవాలి. అయితే మొట్టమొదటిగా మనకు మరుగుమందు ఏం పనిచేస్తుంది, అది పెట్టడం వల్ల లోపాలు ఏంటి చూద్దాం. అయితే ఈ మరుగుమందు తీసుకుంటారు. ఈ మరుగుమందు తీసుకోవడం అమ్మాయికో అబ్బాయికో పెట్టడం ద్వారా వాళ్ళకి నష్టం ఏంటంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే అది ఒరిజినల్స్ కాదు, అవి ఏదో కెమికల్తోనో ఏదో ఒక చెట్టు క్రియను తీసుకొచ్చి దాన్ని పౌడర్ చేసి వాళ్ళు గురువు అనే పేరుతో క్యాష్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇది మరుగుమందు ప్రక్రియ, అందరూ కూడా గమనించుకోవాలి. ఇది అవేర్నెస్ కోసం చెప్తున్నా. మరుగుమందు అనేది ఆన్లైన్లో దొరికేది అలా ఉంటుంది. అయితే ఇంకోటి ఉంటుంది, ఎవరైతే మరుగుమందు తీసుకుంటారో, ఏ గురువు గారి దగ్గర మరుగుమందు తీసుకుంటే అందరు గురువులు ఒకలా ఉండరు. ఆ గురువు గారు బ్లాక్మెయిల్ చేయటం, ఆ గురువు గారు నువ్వు మరుగుమందు తీసుకున్నావు కదా, నువ్వు నాతో మాట్లాడినటువంటి వీడియో ఉంది, నువ్వు నాతో మాట్లాడినటువంటి వాయిస్ ఉంది, అది నేను వైరల్ చేస్తా, నువ్వు నాకు డబ్బులు పంపించు అనేటువంటిది బ్లాక్మెయిల్ చేసేటువంటి ఒక టీం కూడా ఉన్నది. ఆన్లైన్లో ఉన్నారు వాళ్ళు. అందుకని చెప్పి నేను అవేర్నెస్ కోసం చెప్తా ఉన్నా. అది కూడా ఉంది కాబట్టి ఈ పిల్లలు ఎవరైతే కాలేజీ స్టూడెంట్స్ వీళ్ళు ఉంటారో వీళ్ళు జాగ్రత్తగా గురువుని ఎంచుకోండి. మరుగుమందు ఎక్కడుందో ఒరిజినల్గా చూసుకోండి, దాని తగ్గట్టుగా మీరు చేయండి. మీరు బలవద్దు. చాలామంది తెలిసి తెలియక ఈ మరుగుమందు తీసుకొని బలవుతూ ఉన్నారు. దానికోసమే చెప్తా ఉన్నా. మరొకటి, ఈ మరుగుమందు పెట్టడం ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయి. మరొకటి, మీరు బలైపోతారు బ్లాక్మెయిల్కి. 2 అయిపోయినాయి. తర్వాత వచ్చేసి మీరు ఆ అమ్మాయో అబ్బాయో వశం మీ వైపు అవ్వటం ఏమో, కానీ ఆ గురువు గారికి మాత్రం మీరు భయపడుతూ డబ్బులు పంపిస్తూనే ఉంటారు. ఇది 3. ఇకపోతే 4వది, ఈ మరుగుమందు ఒరిజినల్ అవునా కాదా, మనకు ఎంతవరకు పనిచేస్తుంది అనేది చూద్దాం. ఈ మరుగుమందు అనేది మ్యాక్సిమం పని చేయదు మీకు, ఖచ్చితంగా చెప్తున్నాను. దానివల్ల డబ్బులు పోగొట్టుకునే అంటే ఇది వద్దు. మరుగుమందు ఇస్తానని వాళ్ళ దగ్గర ఒరిజినల్ నాకు పంపించండి, ఒరిజినల్ ఆకులు ఏవైనా ఉంటే చూపించండి. ఇప్పుడు నా దగ్గర ఇది మరుగుమందు అంటే ఇలా ఉంటుంది, ఇది ఉన్నదా లేదా, ఇది నాకు ఒకసారి ఫుక్టో పెట్టండి, వీటితోనే పంపిస్తున్నారని నాకు తెలియాలి కదా, ఇది అసలు ఉందా లేదా కనుక్కోండి. ఒకటి. తర్వాత ఈ మరుగుమందు పెట్టించుకుంటే కనుక నిజంగా మరుగుమందు ఉంది, ఇది పెట్టించుకున్న వాళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి. ఈ సిమ్టమ్స్ వచ్చేసి కాళ్ళు పైకి గుంజడం, ఆ పెట్టిన వ్యక్తే గుర్తు రావటం, ఎవరైతే ఉన్నారో వాళ్ళే గుర్తు రావడం, వాళ్ళ వశం వెళ్ళటం, వాళ్ళు ఏం చేసినా, కొట్టినా, నరికినా, చంపినా, పొడిచినా వాళ్ళే కావాలి అనిపించడం,
వీటిది తలకాయ నొప్పి రావడం, వన్ సైడ్ హెడేక్, సైనిస్, తర్వాత హార్మోన్ ఇన్బ్యాలెన్సు, అలానే హెయిర్ ఫాల్ అవ్వడం, ముఖమంతా ఏదో పీక్కపోయినట్టుగా బ్లడ్ తగ్గిపోవటము, ఎక్కడెక్కడ పెయిన్స్ వస్తాయో మనకే అర్థం కాని పరిస్థితుల్లో ఉండడము, అవన్నీ పక్కన పెడితే ఇంకోటి ఏంటంటే మనకి నిద్ర పట్టకపోవడం, అనేజీ ఉండడం, మనం చేసే జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, గ్రోతింగ్ లేకపోవడం, ఎప్పుడు ఏదో రకంగా మానసికంగా కుంగిపోవడం ఆ వ్యక్తే గుర్తు రావటం, ఇలాంటివి మాత్రము ఉంటాయి. ఈ సిమ్టమ్స్ మీకు ఏమైనా కనిపిస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీకు మరుగుమందు ఎవరో పెట్టారని అర్థం. ఈ సిమ్టమ్స్ కనుక ఉంటే మీకు దగ్గరలో ఎక్కడైనా గురువు గారు ఉంటే అక్కడికి వెళ్ళేసి చూపించుకుంటే మీకు ఏదైనా పరిహారం దొరుకుతుంది. ఆ మరుగుమందు తీసేదానికి కొంత క్రియ ఉంటుంది, ఆ ప్రక్రియ చేసి మరుగుమందు తొలగించేదానికి ఉంటుంది. ఇది సిమ్టమ్స్. ఇకపోతే ఈ మరుగుమందు ఎట్లా ఇవ్వాలి అంటే, ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలంటే గురువు గారికి చెప్తా ఉన్నా. ఇప్పుడు డబ్బుల కోసం మరుగుమందు అమ్మకూడదు. డబ్బుల కోసం మరుగుమందు అమ్మితే అది పాపంతో సమానం. ఇది డబ్బుల కోసం అమ్మొచ్చు. ఎలాంటి వాటికి? ఆడపిల్లలు పెళ్లి కాకుండా నేనేదో వసిపరుచుకుంటా అంటే ఇవ్వకూడదు, కాలేజీ స్టూడెంట్స్కి ఇవ్వకూడదు. ఇది డ్రగ్స్ కన్నా ఘోరమైంది మరుగుమందు అనేది. డ్రగ్స్ ప్రభుత్వం అరికడుతుంది, మరుగుమందును అరికట్టడానికి ప్రభుత్వాల తరం కూడా కాదు. ఇదంతా చీకటి ప్రపంచం, చాప కింద నీరులా ఉంటుంది. ఉగ్రవాదులు, తీవ్రవాదుల కన్నా, డ్రగ్స్ కన్నా కూడా చాలా ఘోరమవుతుంది మరుగుమందు. ఎలాంటి వాళ్ళని కూడా వశపరుచుకునేటువంటిది మరుగుమందు కాదు. ఇదంతా ఒరిజినల్ అయి ఉండాలి సుమి, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ మరుగుమందు ద్వారా చాలామంది జీవితాలు కల్లోలం అవుతున్నాయి, నాశనం అవుతున్నారు. కానీ గురువుగారు చెప్పాల్సింది ఒకటే, ఎవరైతే మరుగుమందు ఇస్తున్నారో వాళ్ళు గమనించుకోవాల్సింది, ఇవ్వాల్సింది ఎలాంటి వాళ్ళకంటే, భార్య భర్త ఉన్నారు, ఆ భార్యాభర్తల మధ్యన ఎడబాటు ఉంది, అలా వాళ్ళు ఇడిపోతే 2 కుటుంబాలు దెబ్బతింటాయి, పిల్లలు ఉంటే వాళ్ళ జీవితం పాడవుతుంది. అలాంటి వాళ్ళకి ఇవ్వండి, తప్పు లేదు. ఎందుకంటే భార్యాభర్తలు ఒకటిగా అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి వాళ్ళే తీసుకోండి. కన్యపిల్లలు పురుషులో ఉండేసి నేనేదో వసిపరుచుకుంటానని మనం మొదట్లో అనుకున్నట్టు కాకుండా, నిజంగానే జెన్యూన్గా ఉన్నారు, భార్యాభర్తల మధ్యన గొడవలు అవుతున్నాయి, లేదా భర్తకి ఎఫ్ఐఆర్ ఉంది అది మానేయాలి, భార్యకి ఎఫ్ఐఆర్ ఉంది అది మానేయాలి, భర్త నాతోనే ఉండాలి, భార్య నాతోనే ఉండాలి, ఇలాంటి వాళ్ళు మరుగుమందు యూజ్ చేయొచ్చు. అలాంటి వాళ్ళకి ఇస్తే తప్పు లేదు. డబ్బు తీసుకోండి ఎంత అవుతుందో, కానీ అలాంటి వాళ్ళకి ఇస్తే తప్పు లేదు. అలాంటి వాళ్ళు మాత్రమే తీసుకోండి. లేదు, పేరెంట్స్ ఉంటారు, అమ్మ నాన్న ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలు చెడిపోతున్నారు, చెడు సవాసాలు పట్టారు, మా అబ్బాయి నా మాట వినట్లేదు, మొండిగా ఉన్నాడు, బయటికి వెళ్ళిపోయి ఏదో చేస్తూ ఉన్నారు, నేను చెప్తే కూడా వినట్లేదండి, తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు పెద్ద వయసులోను, వాళ్ళకి ఇవ్వండి, తప్పు లేదు. అలాంటి వాళ్ళే తీసుకోండి కూడా. తల్లిదండ్రులు కూడా గమనించుకొని, మా కొడుకు మా మాట వింటే బాగుపడతాడు, మా కూతురు మా మాట వింటే బాగుపడుతుంది, ఇలాంటి ఎఫ్ఐఆర్స్ కావచ్చు, చదువు రాకపోవడం కావచ్చు, బయటికి వెళ్ళిపోవడం కావచ్చు, ఇలాంటి పొరుగు పోతుంది నాకు అనుకుని ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి. తీసుకొని పిల్లలకు పెట్టడం ద్వారా మంచి జరుగుతుంది, మీ మాట వినడం జరుగుతుంది. మీ మాట వింటే ఆటోమేటిక్గా వాళ్ళు బాగుపడేదానికి ఉంటుంది. ఎందుకంటే పేరెంట్స్ పిల్లల జీవితాలు బాగుండాలనే కోరుకుంటారు కాబట్టి. ఇలాంటి వాటికి మరుగుమందు ఇవ్వచ్చు. పిల్లలు తల్లిదండ్రులు మాట వినకపోతే తల్లిదండ్రులకి మరుగుమందు ఇవ్వచ్చు. భార్యాభర్తల మధ్యన సంకేత భావం లేకపోతే భర్త మనకి అప్పులు చేయడా, భార్య మన దగ్గరికి వచ్చింది చూసుకొని వాళ్ళకి మరుగుమందు ఇవ్వచ్చు. ఇలాగ రిలేషన్షిప్ బలపడటానికి ఇవ్వచ్చు. కానీ రిలేషన్షిప్ బలపడటానికి కాకుండా నాకు ఎఫ్ఐఆర్ కావాలి, నాకు ఇంకొక అమ్మాయి కావాలి, నాకు ఇంకొక అబ్బాయి కావాలి, అలానే నేను ఎవరినో నాశనం చేయాలి, వాడికి ఆస్తుంది, వాడిని నేను పట్టుకోవాలి, ఆ అమ్మాయికి ఆస్తుంది, ఆ అమ్మాయిని నేను ఇప్నాడేం చేస్తే నాకు డబ్బులన్నీ వస్తాయని చెప్పేసి అని స్వార్థంతో, లేదా స్వార్థంతో కన్నా వాళ్ళని నేను యూజ్ చేసుకుని వదిలేయాలి అనే దురుద్దేశంతో మరుగుమందు తీసుకోకండి. ఆ తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు అన్ని రకాలు ఉంటాయి. అయితే మరుగుమందు ఇచ్చేటువంటి ప్రక్రియ, అది మీ పేర్లు తీసుకొని మీ పేరు మీద మంత్రం చేసి, మంత్రం చేసినటువంటి ఏ మీకు పనిచేస్తుంది, గురువుగారు మంత్రం చేసి ఇస్తే అది మీ పిల్లలు మీకు దగ్గర అవుతారు, భార్య మీకు దగ్గర అవుతుంది, భర్త మీకు దగ్గర అవుతారు. అలానే ఎఫ్ఐఆర్స్ కానీ చెడు వ్యసనాలు కానీ ఉంటే కూడా అవన్నీ కూడా దూరం అవుతాయి. మందు తాగే అలవాటు కానీ, ఇంకా పేకటాడే అలవాటు కానీ, ఇలా మొండిగా ఉండేవాళ్ళు, పని చేయనటువంటి వాళ్ళు కూడా మారి మంచితనంతా ఉండేదానికి మాత్రమే మంత్రం చేసిస్తాము. అదే తీసుకోవాలి తప్పితే ఆన్లైన్లో ఎవరో గురువు దొరికారు, ఆన్లైన్లో అలా ఉందని మాత్రం తీసుకోవద్దు. ప్రూఫ్ కూడా తీయాలి. ఇప్పుడు ఒక గురువు గారి దగ్గరికి ప్రూఫ్ పంపించాలి, భార్యాభర్తలు అవునా కాదా, బిడ్డలు తల్లిదండ్రులు పిల్లలు అవునా కాదా చూసుకొని వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళ పేరు మీద మంత్రం చేసి ఇస్తే అది పనిచేస్తుంది. ఆ పని చేసేది కూడా ఇలా ఉండాలి. మనకి ఆ పని చేసేటువంటి మరుగుమందు కూడా ఆకుల నుంచి, కొన్ని రకాల ఆకుల నుంచి తీసి దాన్ని పౌడర్ చేసి ఇస్తే పని చేస్తుంది. ఇంకొకటి ఉంది, కొన్ని రకాలుగా కొన్ని ఏరియాలో బ్లాక్ మ్యాజిక్, హిప్నాటిజం, ఈ మందుల కిందలు ఏం లేకుండా చేస్తారు. అది చాలా చెడు ప్రక్రియ, దాని జోలి ఎవరు వెళ్ళకండి. ఇది అనేది జెన్యూన్
మరుగుమందు అనేది కామన్ వర్డ్, జెన్యూన్. కాకపోతే కన్ని పిల్లలకు వాళ్ళకి ఇస్తే చెడవుతుంది కాబట్టి, జీవితాలు నాశనం అవుతాయి కాబట్టి అందరికీ చెప్తున్న విషయం ఏంటంటే కన్ని పిల్లలకి లాంటి వాళ్ళకి చేయొద్దు, కాలేజీ పిల్లలకి ఇవ్వద్దు, తీసుకోవద్దు కూడా. మీకు బాధ్యత పూరితంగా భార్యాభర్తలో తల్లిదండ్రులు ఉంటే పిల్లలు మాటనకపోతే అలాంటి ఇబ్బందులు మీకు ఉంటాయి కాబట్టి వాళ్ళు మాత్రమే తీసుకోండి. వాళ్ళకు కూడా ఏంటంటే ఈ పేర్లు ఇచ్చేసి ఫోటోలు ఇచ్చి, పేర్లు ఇచ్చేసి, ఫోటోలు లేకపోయినా పేర్లు ఇచ్చి ఆ పేరు మీద మంత్రోచ్చారణ చేసి మీకు పంపించిందే పనిచేస్తుంది. ఇది మేము ఇంకోటి కూడా ఈ మరుగుమందు పెట్టి నేను చెప్పినటువంటి సిమ్టమ్స్ కనుక మీకు ఉన్నట్టయితే ఆ మరుగుమందు తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. రోజుకొచ్చేసి ఎంతోమంది బలైపోయిన వాళ్ళందరూ రావడం జరుగుతూ ఉంది కాబట్టి సంప్రదించండి. మీకు మరుగుమందు తీయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మీకు బ్లాక్ మ్యాజిక్, హిప్నాటిజం లాంటివి కూడా తీయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎవరు కూడా భయపడే అవసరం లేదు. ఎవరు కూడా జీవితాలు నాశనం అయితే చేసుకోకండి. జై శ్రీమన్నారాయణ.